రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఏకకాలంలో రైతులకు రుణ విముక్తి చేసిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు 22,67,848 మంది రైతుల ఖాతాల్లో 17,934 కోట్ల రూపాయల రుణమాఫీ కింద జమ చేశామన్నారు. రుణమాఫీ కోసం మొత్తం 31,000 కోట్ల రూపాయలు కేటాయించామని ఎమ్మెల్యే చెప్పారు. అయితే రుణమాఫీ రాని రైతులు ఆందోళన చెందొద్దు అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందుతుంది అన్నారు. ఏదైనా సాంకేతికత ఇతర కారణాలతో రుణమాఫీ కానీ రైతుల కోసం కలెక్టరేట్లో గ్రీవెన్స్ కౌంటర్లు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే చెప్పారు. రుణమాఫీ కావడంతో ఏం చేయాలో తెలియక హరీష్ రావు పిల్లి మొక్కులు వేస్తున్నారన్నారు. హరీష్ రావు కేటీఆర్ అనే వ్యక్తులు ఊరి మీద పడి ఏది పడితే అది మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తివి, నీకు చీము నెత్తురు ఉన్న వ్యక్తివి అయితే హరీష్ రావు నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి. అది పక్కకు పెట్టేసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకుంటే నువ్వు మాట తప్పి నువ్వు రాజీనామా చేయాల్సింది పోయి తప్పుడు కూతలు కూస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఎక్కడ చేసింది, ఎక్కడ జరిగింది రుణమాఫీ, రైతులందరూ కూడా కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు, రైతులంతా కూడా ఊర్లల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులందరూ కూడా ఎక్కడ కూడా సంతోషంగా లేరు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు అంకెలతో సహా మా దగ్గర బ్యాంకుల దగ్గర పోతున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు కొన్ని దగ్గరలో మన ఆధార్ కార్డు నెంబర్ తప్పు పడడం వల్ల కొందరికి రుణమాఫీ జరగడం లేదు, కొందరు రెన్యువల్ చేయించుకోకపోవడం వల్ల రుణమాఫీ కొందరికి కాలేదు. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మేము బాధ్యతగా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీకు ఎక్కడన్నా సమస్యలు ఉంటే మేము అగ్రికల్చర్ ఆఫీస్లో ఏఓల దగ్గర గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి వాళ్ళు కంప్లైంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అట్లా కంప్లైంట్స్ వచ్చినాయి. దాదాపు 18,000 మంది రైతు కుటుంబాలకు ఆ సమస్యలు పరిష్కారమైనాయి. వాళ్ళకు రుణమాఫీ క్లియర్ చేసినాం కూడా. ఇంకా ఇప్పుడు కూడా రైతులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇట్లాంటి మాయగాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోవద్దు. 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా దోచుకున్న గజ దొంగలు